కంటి సమస్యలు కేవలం వృద్ధులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రస్తుత జీవన శైలిలో వివిధ కారణాల వల్ల అన్ని వయసుల వారు దీనితో ప్రభావితమవుతున్నారు. కంప్యూటర్ ముందు ఎక్కువ గంటలు గడపడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, స్క్రీన్ టైం దీనికి ప్రధాన కారణాలు. కాబట్టి కంటి విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే వెంటనే రోగ నిర్ధారణ చేసుకొని చికిత్స తీసుకుంటే కంటిని కాపాడుకోవచ్చని చెప్తున్న డాక్టర్ పురేంద్ర బాసిన్. డిజిటల్ పరికరాలను ఎక్కువ ఉపయోగించడం వల్ల పెద్దలలోనే కాకుండా పిల్లలలో కూడా కంటిపై ఒత్తిడి పడుతుంది. కళ్ళు పొడిబారడానికి ఇదే ప్రధాన కారణం. స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి రెటీనాను దెబ్బతీస్తుంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే మాక్యులర్ క్షీణత వంటి పరిస్థితులకు దారితీస్తుంది. అలాగే ఆహారంలో ఒమేగా 3, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి సరిగ్గా లేకపోతే కళ్ళ రోగ నిరోధక వ్యవస్థ ఆక్సీకరణ ఒత్తిడిని తగినంతగా ఎదుర్కోలేదని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మయోపియా కేసుల సంఖ్యలో నాటికి పెరుగుదల ఉంది. ఉదాహరణకు కోవిడ్ సమయంలో పిల్లలు ఇంట్లో ఉండవలసి వచ్చినప్పుడు స్క్రీన్ చూసే అలవాటు మరింత పెరిగింది. కానీ బహిరంగ కార్యకలాపాల ద్వారా రెటీనాలో సహజ డోపమైన్ ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా కోల్పోయింది. డోపమైన్ ఐబాల్ అక్ష సంబంధ పొడిగింపును దూరం చేస్తుంది, లేకపోతే ఐబాల్ ని పొడవుగా మార్చుతుంది. ఒక పరిశోధనలో ప్రాజెక్ట్ ప్రకారం 1990ల నుంచి పెద్ద నగరాల్లో నివసిస్తున్న యువకుల్లో ఈ సమస్య ఎక్కువైంది. అందువల్ల వీరికి గ్లాకోమా లేదా రెటీనా డిటాచ్మెంట్ వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిస్ రెటినోపతి అనేది లైఫ్ స్టైల్ ఊబకాయం, మధుమేహం కారణంగా యువతలోకి ప్రవేశిస్తోంది. ధూమపానం, యూవి కిరణాలకు గురి కావడం వల్ల కంటి శుక్లం 40 సంవత్సరాల కంటే ముందే ప్రారంభం అవడం ఇతర కారణాలుగా చెప్తారు. ఒత్తిడితో కూడిన నిద్ర అలవాట్లు కూడా ఫ్లోటర్లు బ్లెఫారిటిస్ లక్షణాలను మరింత తీవ్రతం చేస్తాయి. పెరుగుతున్న స్క్రీన్ సమయం, వివిధ జీవన శైలి ప్రమాదాల కారణంగా కంటి ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనిని కంట్రోల్ చేయడానికి ఒక సులభమైన మార్గం ఫాలో అవ్వాలి. అదేంటంటే 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాల స్క్రీన్ వినియోగం తర్వాత 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని చూడటం వల్ల ఒత్తిడి, పొరిబాడటం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లలకు క్రమం తప్పకుండా ఆరు బయట తిరగడం చాలా అవసరం. రోజుకు కనీసం 2 గంటలు బయట ఉండేలా చూసుకోవాలి. సూర్యరశ్మికి గురి కావడం వల్ల రెటీనా డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మయోపియా వ్యాప్తిని ఆలస్యం చేస్తుంది. నీలి కాంతి ఆక్సీకరణ నుంచి రక్షణ కోసం మీ ఆహారంలో బచ్చలి కూర, సాల్మన్, నట్స్ చేర్చుకోవాలి. అలాగే గ్లాకోమా వంటి సమస్యలు రాకుండా ప్రారంభ దశలో గుర్తించేందుకు కంటి పరీక్షలు చేయించుకోవాలి. రాత్రి సమయంలో స్క్రీన్ తగ్గించాలి. హైడ్రేట్ గా ఉండాలి. ఈ టిప్స్ ఫాలో అయితే కళ్ళు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు లేదా రికవరీ అవ్వచ్చు.